ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మచిలీపట్నం జనసేన పార్టీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి బీఫామ్ తీసుకున్నారు. ప్రస్తుతం వల్లభనేని బాలశౌరి ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. మీరు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి మీకున్న అనుకూలతలు ఏమనుకుంటున్నారు రాబోయే ఎన్నికలు? ఈరోజు శ్రీరామనవమి పండుగ. శ్రీరామనవమి పండుగ సందర్భంగా నా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజానికానికి అందరికి కూడా నేను పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మా పార్టీ అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మా అందరికి బీఫారాలు ఇచ్చారు. 21 మంది శాసనసభ్యులకి, అదే రకంగా 2 పార్లమెంట్ సభ్యులకి. శ్రీరామనవమి సందర్భంగా నేను ఒకటే చెబుతున్నా, రాముడి యొక్క బాణం ఏ రకంగా కరెక్ట్గా తగిలిద్దో 21 అసెంబ్లీలు, అదే రకంగా 2 పార్లమెంట్లు కూడా మేము డెఫినెట్గా గెలుస్తాం అనేటువంటి నమ్మకం, విశ్వాసం నాకుంది. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రజలు ఈయన రాజకీయాల్లోకి ఉంటే ప్రజలకు మేలు జరిగిద్ది అనేటువంటి దృక్పథంతో ఉన్నారు. సో ఆయనకున్నటువంటి భావాలు, ఆయనకున్నటువంటి ఆలోచనలతో ప్రజలు మమ్మల్ని డెఫినెట్గా ఆదరిస్తారు. నా పార్లమెంట్లో గత 5 సంవత్సరాలుగా నేను చేసినటువంటి పనులు ప్రజలందరికీ తెలుసు. అవన్నీ చూసి నన్ను ఆశీర్వదిస్తారు. అదే రకంగా నాతో పాటు శాసనసభ్యులు, వాళ్ళ బలం నాకు, నా బలం వాళ్ళకు, అందరం కలిసి పనిచేసుకొని ఒక మంచి విజయాన్ని సాధిస్తామనేటువంటి నాకు ఆశ నాకు ఉంది. డెఫినెట్గా మేము దాంట్లో సఫలీకృతం అవుతాం. అంటే 2019 నుంచి ఇప్పటి వరకు మీరు ఎంపీగా చాలా నిధులకు వచ్చారు. రెండోది, పోర్టు వ్యవహారంలో క్రెడిట్ మీది కాదు, అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది ప్రధానంగా పేరు నాని కానీ చాలామంది చేస్తున్నారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తేవడం కానీ అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్లు తేవడంలో నేను కూడా అందులో భాగస్వామ్యం అయ్యాను. సో నేను ఒక్కడిని లేదా ఒక్కళ్ళని కాదు, ఒక పార్లమెంటు సభ్యుడిగా నా వర్క్ ఏందో అందరికీ తెలుసు. ప్రతి విషయం కూడా ఎప్పుడు ఏం జరిగినా నేను ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను. డెఫినెట్గా ఈరోజు పోర్టు జరుగుతుందంటే నా యొక్క డెవలప్మెంట్ యాక్ట్ నా భాగస్వామ్యం కూడా ఉంది. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏదైతే ప్రజలకు ఒక మాట ఇస్తామో తూచా తప్పకుండా ఆ మాట మీద నిలబడి పనిచేస్తాం. వీఆర్ గోయింగ్ టు విన్. ప్రత్యర్థిని సార్, ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా అయితే మచిలీపట్నానికి సంబంధించి ఖచ్చితంగా 5 ఏళ్ళు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఎంపీ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఆ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను దగ్గర తీసుకెళ్తారని చెప్తున్నారు. ఖచ్చితంగా 21 మంది ఎమ్మెల్యేలతో పాటు 2 ఎంపీ స్థానాలను ఖచ్చితంగా జనసేన పార్టీ గెలవబోతుందని ఎంపీ బాలశౌరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్, RTV, మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.